హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు గదా! నేనండి మీ సుకన్య గార్డెన్. అయితేనండి ఈరోజు చాలా ప్రత్యేకతే ఉందండి మన గార్డెన్‌లో. ఎందుకంటే ఒక చనిపోయిన మొక్కని మనం బతికించి, అవి ఎట్లా కాయలు కాసినియి, అది ఏ విధంగా చనిపోయింది, మళ్ళీ ఏ విధంగా బతికింది, ఏ లిక్విడ్ యాంటీబయాటిక్‌గా పనిచేసింది, మరి మనుషులకి మనకి ఫీవరొస్తే మనం ఏ మెడిసిన్ వేసుకుంటే రికవర్ అవుతామో, అట్లాగే మన మొక్కల గురించి గూడా మనకి తెలిసుండాలండి. మరి వీడియోలోకి వెళ్ళేటప్పుడు మీకు ఆ మొక్కను చూపిస్తాను. నిజంగా మీరు అది ఎక్సలెంట్ మొక్క అని అంటారండి. ఎందుకంటే సమ్మర్‌లో చనిపోయిందండి. చనిపోయిందని అనుకున్నాను. కానీ ఎక్కడో చిన్న ఆశ ఉంటది గదండీ! అదేసి, ఇదేసి దాన్ని ఎట్లాగో బతికించానని. అయితేనండి వీడియోలోకెళ్ళే ముందలైతే చూస్తున్నారు కదా! ఒక్క బ్లూ డ్రమ్‌లో ఒక గింజతోనండి ఒకే ఒక్క గింజతో ఆ గోంగూరండి. అయితే నా సీక్రెట్ అయితే ఇదేనండి. హెల్తీ ఫుడ్ తింటాను. హెల్తీగా ఆకుకూరలు తింటాను. పప్పులో మునగాకు, లేకపోతే మన గోంగూరండి. ఇది ఎక్కువ ఐరన్ కంటెంట్. మన ఆడవాళ్ళకి ఎంత ఐరన్ కావాలండి. ఎంత తిన్నా సరే ఐరన్ అనేది పెరగడం లేదండి. అందుకేనేనండి నేను ఏదో ఒక విధంగా చట్నీలో గానీ, లేకపోతే కారప్పొడుల్లో గానీ, లేదంటే మన చపాతీల్లో కానీ ఎక్కువ నేను మునగాకుని ఇది యూజ్ చేస్తూ ఉంటాను. లైట్‌గా చినుకులు పడుతున్నాయి. మీకు ముందల వీడియోలో అయితే గార్డెన్ ఎంత శుభ్రంగా ఉంటే మన మొక్కలు గూడా అంత పచ్చగా ఉంటాయని మీకైతే ఒక వీడియో నేను అప్‌లోడ్ చేశానండి. మరి అది ఎంతమంది చూసారో నాకు అయితే ఐడియా లేదు. నేనండి చివర్లో ఆ వీడియో చివర్లో నాదసల అంతంత మాత్రం వీడియోలండి. కొంచెం చూడండి, సపోర్ట్ చేయండి అంటే చాలామంది మాత్రం అంతంత మాత్రం వీడియో కాదు సుకన్య, నువ్వు చాలా ఎక్సలెంట్‌గా పెంచుతున్నావు. మీ గార్డెన్ చాలా బావుంది. ఉద్యోగం చేస్తూ గూడా ఎంత అడవి సృష్టించావు అనైతే చాలామంది అన్నారండి. ఇదైతే బ్లాక్ మిర్చి అనమాట. పూత మీద ఉంది. ఇంకా కాయలు గూడా స్టార్ట్ అయినాయి. ఆ బ్లాక్ మిర్చి చాలా కాస్ట్ అండి అవి. అవి మంచి హెల్తీగా ఉంటాయి. అవి మనం పెప్పర్‌లో గానీ, లేదంటే సలాడ్‌లో గానీ ఇలా యేసుకొని తినొచ్చు. అంతే కాకుండా అండి ఇదేం ఆకనైతే నేను శేఖర్ గారిని అడుగుతున్నా. ఎట్లల్లండి ఈ చెట్టు ఆకైతే మర్చిపోయాననమాట. అది సోంపండి. సోంపు చెట్టు ఉంది. బిర్యానీ ఇట్లాగండి అన్ని చెట్లు ఉన్నాయి. అన్ని ఔషధ గుణాల చెట్లు ఉన్నాయండి. ఈ విధంగా నాకు కావాల్సినంత గోంగూర అయితే తీసుకున్నాను. ఇంకా ఉందండి. అయితే ఇక మా శేఖర్ గారు అన్నారు, "చాలు చాలు ఈ రోజుకి ఈ హార్వెస్ట్ ఇంకా అంటే కోసుకొని ఎళ్ళిపోయి ఫ్రిడ్జ్‌లో పెట్టి అలా కాదు. ఈరోజు ఇది అయిన తర్వాత రేపు కోసుకుందాం అనుకుంటున్నాను." తోటకూర కూడా చూస్తున్నారు కదా! ఎంత ఏపుగా అయితే వచ్చేసిందో. తోటకూర అయితే రేపు హార్వెస్ట్ చేస్తానండి. అయితే మరి ఆ చనిపోయిన మొక్క ఏంటి? ఆ చనిపోయిన మొక్కని నేను ఏ విధంగా బతికించాను అనైతే మీకు చూపిస్తాను. ఆ లిక్విడ్సేనండి. ఆ లిక్విడ్సే ఈ చిన్ని చిన్ని లేత మన ఆకుకూరలకు కూడా నేను వేశాననమాట. అంతే కాదండి, వేస్ట్‌గా ఏది పోనివ్వం గదా! ఆకుకూరలతో పాటు తెల్ల కాకర గూడా వేశానండి. అవి గూడా చక్కగా జర్మినేషన్ అయితే సీడ్ అయిపోయింది. అయితే ఇప్పుడు నా ఆకుకూర మొత్తం కట్ చేసేయాలనమాట. రేపైతే తోటకూర ఇగురు వండుదువు అన్నారు. గిది అండి. ఈ విధంగా అయితే చిన్న చిన్న చిట్కాలతోనే, చిన్న చిన్న వైద్యాలతోనే, మనకున్న మొక్కలతోనే, ఆకులతోనే నేను కషాయాలు చేసుకుంటా. మరి మన వంటింటి వైద్యము, యాంటీబయాటిక్ లిక్విడ్ ఏంటిదనేది చూసేద్దాం. ఇదేనండి. ఈ లిక్విడ్ మాత్రం నేను మన మొక్కలకి తరచుగా ఇస్తూనే ఉంటాను. ఇది ఇవ్వడం వల్లేనండి నా మొక్కలు చాలా మటుకు సేవ్ అవుతూ ఉన్నాయి. అది కూడానండి సమ్మర్ వల్ల కొంచెం ఎండల వల్ల మొక్క ఇదైందే తప్ప, లేకపోతే నా పండ్ల మొక్కలు అసలు ఏది ఎప్పుడు చనిపోవడం అంటూ జరగలేదండి. కానీ ఆ మొక్క మాత్రం చాలా బాధపడిపోయాననమాట. రూ. 400 పెట్టి కొన్నానండి. 3 సంవత్సరాలు మంచి కాపుతో ఉంది. మళ్ళీ నేను ఆ మొక్క కొని దాన్ని మళ్ళీ పెంచాలంటే చాలా కష్టం గదా! ఇట్లాగా మాకు అందినంత వేపాకు కోసేసుకొని మొక్క మొదట్లో వేస్తూ ఉంటాను. లిక్విడ్స్‌లా వేస్తూ ఉంటాను. లేదు అనంటే మట్టిలో కలిపేసి మొక్కలు నాటుతూ ఉంటానండి. ఆ విధంగా నేను యాంటీబయాటిక్ లిక్విడ్ అనేది వంటింటి వ్యర్థాలతో నేనే తయారు చేసుకొని అయితే ఎప్పటికప్పుడు ఇట్లాగ మొక్కలకైతే ఇస్తూనే ఉంటాను. మరి నేను దీంట్లో ఇంకా ఏమేమి కలిపాను అనేది కూడా మీకైతే నేను చూపిస్తాను. ఆకుకూరలకు మాత్రం అండి రేషియో అయితే మారుస్తాననమాట. లీటర్‌కొచ్చేసి 4 లీటర్లు గాని, 5 లీటర్లు గాని వాటర్ కలిపైతే పోస్తానండి. మామూలుగా అయితే పండ్ల మొక్కలకు గానీ, కూరగాయల మొక్కలకు గానీ లీటర్‌కి 3 గానీ, 4 కానీ
ఇట్లాగా వేస్తాననమాట. చెట్లన్నిటికి పూత, కాత మరి ఇంత బాగా ఉంది అనంటే ఆ ఇచ్చిన వంటింటి వ్యర్థాలలోనే యాంటీబయాటిక్ లిక్విడ్ అనేది నేను కలిపి ఇచ్చాను. అది లిక్విడ్ కాదనమాట. మనం మన గార్డెన్‌లోని కోసం తయారు చేసుకున్నది. ఇలాగ ప్రతి మొక్కకైతే ఈ లిక్విడ్ అయితే నేను పోసేసానండి. చూస్తున్నారు కదా! డ్రాగన్‌లు అయితేనండి ఎన్ని పువ్వులో, ఎన్ని కాయలో, ఇంకా సైజ్ అనేది చాలా పెద్దగా కూడా వస్తదండి. కనకాంబరాలు అయితే మాకు నిత్యం ఎప్పుడూ పూస్తూనే ఉంటాయి. పెస్ట్ అనేది ఎక్కడా లేదండి. మందారాలకు కానీ, కనకాంబరాలు వడిలిపోవడం గానీ, ఆకులు నలిగిపోవడం గానీ ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటుంది. అంటే అంత పవర్‌ఫుల్‌గా ఉంటదండి ఈ యాంటీబయాటిక్ లిక్విడ్ అనేది. దీనివల్లే ఈ చెట్టు బతికిందండి. అయితే ఏసిన పాదులన్నీ చక్కగా వచ్చేస్తున్నాయి. పూతంతా బాగా నిలబడిపోతుంది. చాలా ఆహ్లాదంగా ఉందండి. ఎందుకంటే సన్నటి చినుకులు పడుతున్నాయి. మీకు హింట్ కూడా నేను చూపిచ్చేసానండి. అది ఏ మొక్క చనిపోయి బతికింది అనేది. ఎందుకంటే మళ్ళీ మనం 3 సంవత్సరాలు కష్టపడి పెంచి దాని ఫ్రూట్స్ తీసుకోవాలంటే కష్టం కదండీ! చూస్తున్నారు కదా! అదేనండి ఈ చెట్టు బిలంబి ఉసిరి. అసలు ఎక్కడన్నా అజా ఉందండి. ఎండిపోయి ఒక్క 2 నెలలు వాటర్ కూడా సరిగ్గా లేకోకుండా ఇంకా అయిపోయింది. నేను మారుద్దాము అనుకుంటానే ఆ లిక్విడు, ఈ లిక్విడు, కలబంద లిక్విడు ఇట్లాగ ఇస్తూనే చూస్తున్నారు కదండీ! పెళిసయిపోయింది. కానీ చెట్టు మొదట్లో నుంచండి చూస్తున్నారు కదా! చెట్టు మొదట్లో నుంచి చక్కగా నేనున్నానని 2 కొమ్మలండి. కొంచెం కూడా కాదండి. నేను బాగా ఇంకా ఎదగనిచ్చాననమాట. ఎదిగిన తర్వాత మీకు చూపిద్దామని. ఇట్లాగ పెళిసయిపోయిందండి. కానీ ఈ ఇచ్చిన యాంటీబయాటిక్ లిక్విడ్ వల్ల ఈ చెట్టు ఇంత బాగా రికవరీ అయ్యి, గ్రో అయ్యి ఈ ఎండిపోయిన తనాన్ని మొత్తం తీసేసి మళ్ళీ నా బిలంబి ఉసిరి చెట్టు నాకొచ్చేసిందండి. ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఎందుకంటే పండ్ల మొక్క చనిపోయిందనేసరికి నాకు చాలా బాధ అనిపించేసింది. ఇంకా మార్చలేకపోయాను. కానీ ఈ లిక్విడేనండి. ఎందుకంటే నేను దీంట్లో బూడిద, వేపపిండి, వేపాకు, మన కిచెన్ వేస్టు ఇట్లాగండి. ఇలన్నీ కలిపి ఎప్పటికప్పుడు వారం, వారం ఇస్తూ ఉంటాను. ఎందుకంటే అది మట్టే అండి. మట్టిలో మనకి ఏం జరుగుద్దో తెలీదు. లేకపోతే ఏమి నెమటోడ్స్ కానీ, లేకపోతే గ్రబ్స్ నాకు ఏది ఉండవండి. ఎప్పటికప్పుడు నేను శుభ్రం చేసుకుంటూ ఉంటాను. మరి ఎందుకు చనిపోవాలి ఈ మొక్క అనుకుంటానే ఇగో ఇలా కలబంద దీనికోసం అయితే నేను చెట్టునే ఆ పక్కన పెట్టేసుకున్నానండి. ఎప్పుడు వస్తా గుజ్జునప్పుడు ఆ మొక్కకేస్తా ఉండేదాన్ననమాట. అంత బాగా కాసిన చెట్టు అంత చనిపోయిందంటే తట్టుకోలేకపోయాననమాట. ఇదిగోండి దాంట్లో కొంచెం బూడిద, బూడిద కూడా అక్కడే పక్కన పెట్టుకున్నానండి. బూడిద కొంచెం ఇలాగా వర్మీ కంపోస్టు ఆ డబ్బాడండి. అట్లాగా ఆ డబ్బాడు తీసుకొని ఇట్లాగ దీంట్లో కలిపేసేసుకొని లిక్విడ్స్ చేసుకొని ఎప్పటికప్పుడు ఈ మొక్కలన్నిటికి ఇస్తూ ఉన్నానండి. దానివల్ల నా బిలంబి ఉసిరి అయితే చక్కగా రికవరీ అయ్యింది. ఈ యాంటీబయాటిక్ లిక్విడ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే జీరో కాస్ట్. మనం ఒక్క పైసా ఖర్చు చేయకోకుండా వంటింటి వ్యర్థాలతో, వేపాకుతో, వేపపిండితో, బూడిదతోనే చనిపోయిన మొక్కల్ని మనం బతికించుకోవచ్చండి. గులాబీ మొక్కలు కూడా ఇంత హెల్దీగా ఉన్నాయంటే ఇట్లాంటి లిక్విడ్స్ ఇవ్వడం వల్లేనండి. ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల కూడా ఏ మొక్క చనిపోదు, ఏ మొక్క చనిపోకూడదు కూడా అండి. ఇప్పుడైతే చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. నా మొక్క మళ్ళీ నాకు రికవరీ అయినందుకు.